జై శ్రీరామ్. సాధన బాగా జరిగిన వాడికి 2 5 తలల పాములు చాచుకొని వచ్చినట్లుగా సాధకునికి 2 కొమ్ములు వస్తాయి. అవి నందీశ్వరుని కొమ్ములు. అవి మనలో ఉండే ఇడ పింగళ ప్రజ్ఞలు బుర్రలోంచి బయటకు విచ్చుకొని వస్తాయన్నమాట. అలా బయటికి వచ్చి కిరణాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని కిరణములు అంటారు. అవి ఒకటి సూర్యకిరణము, మరి ఒకటి చంద్రకిరణము. మనకి 2 తలల పాము ప్రార్థన ఒకటి ఇస్తూ ఉంటారు. నాగప్రతిష్టలు కూడా చేస్తుంటారు. అందుకనే ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అనే నానుడి ఉంది. వాడి అంటే వాటి ప్రతిభ ఎక్కువ అని అర్థము. వాటి యొక్క ప్రజ్ఞ ఎక్కువ. భగవంతుని చూడాలంటే ఆ రెండూ పెరిగి ఆ రెంటి మధ్య నుండి చూడవచ్చును. అందుకనే మనం శివుణ్ణి నంది 2 కొమ్ముల వద్ద వేళ్ళు పెట్టి అందులోంచి చూస్తూ వెనుక తోక వద్ద రాస్తుంటాం కదా. తోక దగ్గర ఎందుకు రాస్తామంటే మూలాధారం నుండి ప్రజ్ఞ ఊర్ధ్వగతి చెంది ఈ కొమ్ముల వరకు వస్తే ఆ కొమ్ముల్లో నుండి నీకు దైవ దర్శనం దొరుకుతుంది. మోజెస్ బొమ్మ చూసినట్లయితే కొమ్ములు బయటకు ఉన్నట్లుగా వేస్తారు. మనకి కూడా మేసోనిక్ హయ్యర్ రిచువల్స్లో ఒక కిరీటంలాగా పెట్టుకుంటారు. దానికి కొమ్ములు ఉంటాయి. వారంతా ఈ నందీశ్వరుని బ్రాండ్ అన్నమాట. వారికి అవగాహన ఉండి వారలా చేస్తుంటారు. జై శ్రీరామ్.